వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. భారత్పై ట్రంప్ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. 500% టారిఫ్ల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది భారత్. రష్యాపై కోపంతో భారత్పై అధిక సుంకాల్ని పెంచే ప్రయత్నాలు ట్రంప్ చేస్తున్నాడు. ఈ నిర్ణయాలపై విపక్షాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అత్త మీద కోపం తుత్త మీద చూపినట్లు ఇప్పుడు ట్రంప్ వ్యవహారం కూడా అలానే ఉంది. రష్యాపై కోపం, భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సీజ్ చేసిన వేళ రష్యా కూడా ఘాటుగానే బదులిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లుకు వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొని యుక్రెయిన్లో పుతిన్ చేస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయనేది అమెరికా ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. అయితే ఇలా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తే రాబోయే రోజుల్లో చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. ఈ బిల్లు ప్రకారం ఆయా దేశాలపై 500% టారిఫ్లు వేసే అధికారం యుఎస్ కు ఉంటుందనేది వారి అభిప్రాయం. ఇక ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇకపోతే రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదటి నుంచి కూడా ఆగ్రహంతోనే ఉన్నాడు. ఏ విషయంపైనే గతేడాది భారత్ దిగుమతులపై 50% సుంకాలు విధించడం జరిగింది. అటు మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కీలక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత్, చైనా వంటి దేశాలకు పెద్ద షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలకు శిక్షించే ఉద్దేశంతో రూపొందించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపడం కూడా జరిగింది. దీనివల్ల వచ్చే వారం నుండే భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై టారిఫ్స్ ఏకంగా 500% వరకు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. యుక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాషింగ్టన్ ఈ కఠిన చర్యలకు సిద్ధమైందని కూడా తెలుస్తోంది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ సంయుక్తంగా రూపొందించిన ఈ బిల్లు రష్యా నుంచి క్రూడ్ యురేనియం కొనుగోలు చేసే దేశాలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురానుంది. రష్యా ఇంధనంపై ఆధారపడే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు రాయితీతో కూడిన చమురు కంటే అమెరికా విధిస్తున్న పెనాల్టీలే భారంగా మారేలా ఈ చట్టం రూపొందించబడింది. ఇప్పటికే గతేడాది భారత్ నుంచి వచ్చే వస్తువులపై 25% రెసిప్రోకల్ టారిఫ్, అలాగే రష్యా చమురు కొనుగోలు చేసినందుకు మరో 25% అదనపు పెనాల్టీ విధించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే తాజాగా తీసుకొస్తున్న బిల్లుతో కొన్ని ఉత్పత్తులపై ఈ డ్యూటీలు ఊహించిన స్థాయికి చేరుకోనున్నాయని కూడా తెలుస్తోంది. భారత ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని ప్రస్తావిస్తూనే వాణిజ్య విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. తనను సంతోష పెట్టాలంటూ ట్రంప్ బహిరంగంగానే దీనిపై కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మోదీ మంచి వ్యక్తి, కానీ నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోష పెట్టడం చాలా ముఖ్యం. వారు వాణిజ్యం చేస్తున్నారు, వారిపై టారిఫ్లను చాలా వేగంగా పెంచగలనంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు ఇటీవల. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాకుండా భారతీయ బియ్యం అమెరికా మార్కెట్లో తక్కువ ధరకు డంపింగ్ అవుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యంపై కూడా అదనపు సుంకాలు విధించే అవకాశం లేకపోలేదు.